ఈ వీడియోలో అట్ల తద్ది రోజున నోము నోచుకోవటానికి పూజకు కావలసిన పూజా సామాగ్రి, అలాగే సాయంత్రం ముత్తైదువులకిచ్చే వాయినంలో ఏమేమి ఉండాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పూజలు, వ్రతాలు, నోముల సమయంలో ముందుగానే పూజకు కావలసిన సామాగ్రి అంతా సిద్ధం చేసుకుంటే హడావిడి పడకుండా ప్రశాంతంగా పూజను నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. అట్ల తద్దికి ముందు రోజు సాయంత్రం నోముకు పిలిచిన ముత్తైదువులకు గోరింటాకు, కుంకుడుగాయలు, కొబ్బరి నూనెను ఇవ్వాలి. ఇక అట్ల తద్ది నోముకు కావలసిన పూజా సామాగ్రి ఏంటో చూద్దాం. ముందుగా పసుపు, కుంకుమ, గుమ్మాలకి తోరణాలు కట్టడానికి మామిడి ఆకులు, గంధం, సువాసన కోసం అత్తరు, అక్షంతలు, తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు, దీపారాధన కోసం కుందులు లేదా ప్రమిదలు, ఆవు నెయ్యి, వత్తులు, అగ్గిపెట్టె, అగర్బత్తీలు, ముద్ద కర్పూరం, గంట, పంచపాత్ర, ఉద్ధరణి, యజ్ఞోపవీతం లేదా వస్త్రం, విడి పువ్వులు, పూలమాలలు, అమ్మవారి నైవేద్యం కోసం 5 రకాల పండ్లు, కొబ్బరికాయ, బెల్లం. అమ్మవారికి తీపి నైవేద్యంగా పొంగలి కూడా పెడతారు కాబట్టి పొంగలిని కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ అట్ల తద్ది నోముకు కొందరు కలసం పెట్టుకుంటారు. వారి కోసం కలసం చెంబు, బియ్యం, కొబ్బరికాయ, రవిక, ఇంకా మామిడి ఆకులు. ఈ అట్ల తద్ది రోజున నోము చేసుకునే ముత్తైదువులు ఉపవాసం ప్రారంభించే ముందు ఆహారాన్ని సేవిస్తారు. అందులో ముఖ్యంగా ఉండవలసినవి పొట్లకాయ కూర, గోంగూర పచ్చడి, ఇంకా పెరుగు. అట్ల తద్ది రోజున సూర్యోదయానికంటే ముందే వీటిని కూడా ఆహారంగా తీసుకోవాలని పెద్దలు చెప్తుంటారు. ఇక అట్ల తద్ది నోములో ముఖ్యమైన వాయనం గురించి తెలుసుకుందాం. ముందుగా తోరాలను సిద్ధం చేసుకోవాలి. తెల్ల దారాన్ని 11 వరుసలు వేసి, పసుపు రాసి, పువ్వులు, ఆకులతో 11 ముడులు వేసి ముత్తైదువుల చేతికి కట్టాలి. వాయనంలో మరొక తోరాన్ని ఉంచాలి. ముందు చెప్పిన విధంగా తెల్ల దారానికి పసుపు రాసి 11 వరుసలు వేసి 11 ముడులు వేయాలి. ఈ తోరాన్ని ముత్తైదువులు మెడలో ధరించి 3 రోజుల పాటు ఉంచుకొని తర్వాత పచ్చని చెట్టు పైన వేస్తారు. తోరాలను గౌరీదేవికి, నోము నోచుకునే వారికి, ముత్తైదువులకు సరిపడా సిద్ధం చేసుకోవాలి. అట్ల తద్ది నోముకు ముఖ్యమైన అట్లను ఒక్కో ముత్తైదువుకి 11 అట్లు చొప్పున సిద్ధం చేసుకోవాలి. వీటితో పాటు పండు తాంబూలం, తాంబూలంలో 1 రూపాయి నాణ్యాన్ని పెట్టి ఇవ్వాలి. ఇంకా రవిక. వీటన్నిటిని పెట్టుకోవటానికి విస్తర్లు కూడా తెచ్చి ఉంచుకోండి. ఇవేనండి అట్ల తద్ది నోముకు కావలసిన పూజా సామాగ్రి. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవటానికి ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.